సండే రోజు చికెన్ తింటేనే ఆ సండే ఫీలింగ్ వచ్చిద్ది గదా! ఈ సండే మినీ వ్లాగ్ అయితే చూసేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నన్ను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్‌స్టా అయితే మాత్రం ఫాలో అయిపోండి. ఎలాగో వీక్ డేస్ అంతా నైట్ డ్రెస్‌లో ఎడ్డిదానిలాగా ఉంటా కదా! సండే అలా ఉంటే బాగోదని చెప్పైతే రెడీ అవుతున్నాను. అండ్ నా హెయిర్‌తో మెయిన్ ప్రాబ్లమ్ నాది కర్లీ అండ్ ఫ్రిజ్జీ హెయిర్. ఏ హెయిర్ స్టైల్స్ చేయాలో అర్థం గాక నేనిలా క్లచ్ లేదా పోనీటైల్‌తో ఫిక్స్ అవుతానన్నమాట. ఈ సండే గూడా గునాకి షూట్ ఉండి మార్నింగే వెళ్ళిపోయారు. 2, 3 సండేస్ నుంచి సండే రోజే గునాకి షూట్స్ తగులుతున్నాయి. మాకేమో సోలో సండే అయిపోతుంది. ఇంకా మేమిద్దరమే కాబట్టి ఏం వండుకోలేదన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసి ఆఫ్టర్‌నూన్ ఏమో ఎగ్స్ బాయిల్ చేశాను. ఎప్పుడైనా సరే పప్పీస్‌కి హాఫ్ ఎగ్గే పెట్టాలి షిట్జూ పప్పీస్‌కి. అది చిన్న స్టమక్ కాబట్టి మనం ఎక్కువ పెట్టామంటే దాని స్టమక్ అప్‌సెట్ అయిపోతుందన్నమాట. సో, నేను మిన్నీకైతే హాఫ్ ఎగ్ పెట్టాను. అండ్ ఈరోజు మిన్నీకి గ్రూమింగ్ కూడా చేశాను. గ్రూమింగ్ అనే దానికంటే దాన్ని గొరిగి పెట్టానంటే ఇంకా బావుంటుంది. మిన్నీని తెచ్చినప్పటి నుంచి నేనెప్పుడు బయట గ్రూమింగ్ చేయించలేదు. నేను ఇంట్లోనే చేస్తాను. ఫైనల్‌గా మా మిన్ని గాడి గ్రూమింగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్‌లో చెప్పండి. బయట చేయిస్తే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మనకు తెలీదు. అలాగే ఇది రైనీ సీజన్ కాబట్టి టిక్స్ ఎక్కువ అవుతాయని చెప్పైతే గ్రూమింగ్ చేశాను. మా గుణకైతే అస్సలు నచ్చలేదు. సన్నగా కనిపిస్తుందంట. అండ్ ఈలోపే మనకి మింత్రా నుంచి ఒక పార్సెల్ వచ్చిందనమాట. నేను స్ట్రైట్ కుర్తీ టాప్ అయితే ఆర్డర్ పెట్టాను డైలీ వేర్‌కి. చాలా బావుంది టాపు. అది ఎలా ఉంది ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంక మధ్యాహ్నం ఏం లంచ్ చేయలేదు కాబట్టి ఇంక ఈవినింగ్ గుణ వచ్చేటప్పుడైతే పఫ్ తెప్పించుకున్నా. ఒకప్పుడైతే పఫ్‌లు చాలా బాగుండేయి క్రంచీగా. ఇప్పుడేందో అస్సలు నచ్చలేదు నాకు. ఇంక తెచ్చింది వదిలిపెడితే బాగోదని చెప్పి తినేసాను. అంతే వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్.